Students, today's session we are going to discuss chemical equilibrium chapter. In chemical equilibrium chapter, first of all, write the relationship between Kp and Kc. What is the relationship between Kp and Kc? Students, so the relationship between Kp and Kc are Kp is equal to Kc RT whole to the power of delta n, where Kp is equal so equilibrium constant in terms of partial pressure. So Kc ante equilibrium constant in terms of molar concentration. Delta n ante number of moles of gaseous products minus gaseous reactants, where R is equal to gas constant. So దీంట్లో మనకి సో if delta n బట్టి మనకి డిసైడ్ అయితే స్టూడెంట్స్ Kp greater than Kc అయిద్దా, Kp less than Kc అయిద్దా, Kp is equal to Kc అయిద్దా, delta n బట్టి. if delta n అనేది పాజిటివ్ అయితే Kp greater than Kc అయిద్ది, delta n నెగిటివ్ అయితే Kp less than Kc అయిద్ది. సో delta n ఈక్వల్ 0 అయితే Kp is equal to Kc అవుతుంది. చూడండి స్టూడెంట్స్, the relationship between Kp and Kc are Kp is equal to Kc RT whole to the power of delta n, RT whole to the power of delta n, where Kp is equal to equilibrium constant in terms of partial pressure. K అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాం స్టూడెంట్స్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ in terms of partial pressure. Equilibrium constant in terms of partial pressure. Kc equilibrium constant in terms of molar concentration. C means molar concentration. సో అలానే R అంటే గ్యాస్ కాన్స్టెంట్, మోలార్ గ్యాస్ కాన్స్టెంట్ కూడా అనొచ్చు, కాన్స్టెంట్. సో T is equal to absolute temperature. T is equal to absolute temperature. T is equal to absolute temperature. సో చూడండి స్టూడెంట్స్, అలానే డెల్టా ఎన్ ఉంది, ఇదే మెయిన్ అన్నమాట డెల్టా ఎన్. నెక్స్ట్ రాస్తాను. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ Kp and Kc are Kp is equal to Kc RT whole to the power of delta n. Kp is equal to Kc RT whole to the power of delta n, where Kp is equal to equilibrium constant in terms of partial pressure. సో partial pressure లో చెప్పాలి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. అలానే C means equilibrium constant. Kc is equal to equilibrium constant in terms of molar concentration. R అంటే గ్యాస్ కాన్స్టెంట్. T is equal to absolute temperature. ఇంకా డెల్టా n ఒకటి మిగిలిన స్టూడెంట్స్ ఇక్కడ రాస్తున్నా. డెల్టా n is equal to NP - NR. ఏదైనా మనకు ఒక రియాక్షన్ ఇస్తాడు,
సో దాంట్లో డెల్టా ఎన్ అంటే ఎన్పి ఆఫ్ గ్యాస్ అంటే బాగుంటుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. సో ఇది మెయిన్ అనమాట. సో ఇక్కడ రాస్తున్నా వేర్ ఎన్పి ఈజ్ ఈక్వల్ వేర్, ఇక్కడ మనం డెల్టా ఎన్ అంటే ఎన్పి మైనస్ ఎన్ఆర్ రాసాం స్టూడెంట్స్. ఇక్కడ ఎన్పి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్, ఎన్పి ఆఫ్ గ్యాస్ అంటే గ్యాసెస్ రియాక్షన్స్ లోనే కన్సిడర్ చేయాలి స్టూడెంట్స్. ప్రొడక్ట్స్ రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ number of moles of gaseous products NR of G, number of moles of gaseous reactants, దీని కంటిన్యూషన్ ఉంది స్టూడెంట్స్. సో ఇక్కడ మొత్తం అన్ని టర్మ్స్ రాసాం. సో ఇక్కడ డెల్టా ఎన్ అంటే ఎన్పి మైనస్ ఎన్ఆర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్, సో డెల్టా ఎన్ అంటే సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ గ్యాసియస్ రియాక్టెంట్స్. సో ఎన్పి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్, సో ఎన్ఆర్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. ఇది మనకి ఎగ్జాంపుల్ చేసినప్పుడు అర్థమైంది స్టూడెంట్స్. ఇవి కేపీ కేసీల్లో. సో ఎన్పి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్, సో ఎన్ఆర్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. నెక్స్ట్ డెల్టా ఎన్ని బట్టి ఇఫ్ డెల్టా ఎన్ ఈక్వల్, డెల్టా ఎన్ అనేది పాజిటివ్ అయితే కేపీ గ్రేటర్ దాన్ కేసీ, ఇఫ్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ నెగిటివ్ అయితే కేపీ లెస్ దాన్ కేసీ, ఇఫ్ డెల్టా ఎన్ ఈక్వల్ టు జీరో అయితే కేపీ ఈక్వల్ టు కేసీ. నెక్స్ట్ రాస్తాను దీని కంటిన్యూషన్. నెక్స్ట్ if delta n equal to positive, if delta n is equal to positive, that is kp greater than kc, delta n positive అయితే kp greater than kc. if దీన్ని మీ ఇష్టం కేస్ 1 కేస్ 2 గా ఇచ్చుకోవచ్చు. if delta n negative, delta n equal to negative, that is so kp less than kc, case 3. if delta n equal to 0, that is kp equal to kc, kp is equal to kc. delta n అనేది if delta n అనేది పాజిటివ్ అయితే kp greater than kc, delta n నెగిటివ్ అయితే kp less than kc, if delta n equal to 0 అయితే kp equal to kc. సో మనం ఏం చూసాం స్టూడెంట్స్, రిలేషన్షిప్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ చూసాం. కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఆర్టీ హోల్ టు ద పవర్ ఆఫ్ డెల్టా ఎన్ అన్నాను. సో డెల్టా ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ గ్యాసియస్ రియాక్టెంట్స్ అన్నాను. సో అలానే కేపీ ఈజ్ ఈక్వల్ టు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్, కేసీ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ రాశాను. అలానే సో ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్ రాశా, టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ రాశా. అలానే ఇఫ్ డెల్టా ఎన్ అనేది పాజిటివ్ అయితే కేపీ గ్రేటర్ దాన్ కేసీ, ఇఫ్ డెల్టా ఎన్ ఈక్వల్ టు నెగిటివ్ అయితే కేపీ లెస్ దాన్ కేసీ, ఇఫ్ డెల్టా ఎన్ ఈక్వల్ టు 0 అయితే కేపీ ఈక్వల్ టు కేసీ. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్స్. సెకండ్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్, సెకండ్ వన్, derive the relation between KP and KC for the following
రియాక్షన్. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 2HI దీన్ని ఈక్విలిబ్రియం అంటాం. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఉంటే ఫార్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఉంటే ఈక్విలిబ్రియం అంటాం. 2HI గివ్స్ రైజ్ టు H2 ప్లస్ I2. ఇక్కడ మన అన్ని గ్యాసెస్లోనే ఇచ్చాడు. అలానే N2 ప్లస్ 3H2. సో ఈక్విలిబ్రియం గివ్స్ రైజ్ టు 2NH3. ఇక్కడ కూడా గ్యాసెస్లోనే ఇచ్చాడు. అలాగే థర్డ్ వన్ 2SO2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2SO3. ఇక్కడ కూడా గ్యాసెస్లోనే ఇచ్చాడు. అలానే CaCO3 ఇది సాలిడ్గా ఉంది, గివ్స్ రైజ్ టు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనమాట. ఇది ఈక్విలిబ్రియం అంటాం. CaO ఆఫ్ సాలిడ్ ఇది సాలిడ్లో ఉంది ప్లస్ CO2. సో వీటిని మనం సాల్వ్ చేస్తాం స్టూడెంట్స్ వన్ బై వన్. ఫస్ట్ వన్ 2HI గివ్స్ రైజ్ టు H2 ప్లస్ I2 చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వన్ చేస్తున్నా. 2HI గివ్స్ రైజ్ టు H2 ప్లస్ I2. దీనికి నేను కేపీ కేసీ చేస్తున్నా స్టూడెంట్స్. చూడండి, నాకు గుర్తున్నాయి ఇవి. వన్ బై వన్ చేస్తాను. సెకండ్ వన్ N2 ప్లస్ 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. సో ఇక్కడ నేను చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ రిలేషన్ రాయాలి స్టూడెంట్స్. గుర్తున్నాయి నాకు, ఇవన్నీ చేస్తాం. 4 ఫస్ట్ వన్ సో మనం కేపీ కేసీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఈక్వేషన్కి సో ఫస్ట్ పాయింట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ KP and KC is formula and students KP is equal KC RT whole to the power of delta n. ఇది ఫార్ములా స్టూడెంట్స్. సో ఇక్కడ మనం డెల్టా n ఈ ఈక్వేషన్ నుంచి డెల్టా n కనుక్కోవాలి. డెల్టా n ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ మైనస్ గ్యాసెస్ రియాక్టెంట్స్. సో ఎంత వస్తుంది స్టూడెంట్స్? డెల్టా n. సో ప్రొడక్ట్స్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి చూడాలి. సో ఇక్కడ ఒక మోల్, ఇవి రియాక్టెంట్స్, ఇవి ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్స్లో ఎన్ని ఉన్నాయి? 2 మోల్స్ ఉన్నాయి. రియాక్టెంట్స్లో 2 మోల్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్లో 1 + 1 2. సో 2 - 2 డెల్టా n = 0. డెల్టా n = 0. ఈ డెల్టా n వాల్యూని ఈ ఈక్వేషన్లో వేసుకోవాలి. సబ్స్టిట్యూట్ డెల్టా n వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఇచ్చాను స్టూడెంట్స్. దీన్ని సబ్స్టిట్యూట్ డెల్టా n వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్యూ అంటే ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, సో ఇక్కడ నేను డెల్టా n ఉన్న చోట 0 రాస్తున్నా. డెల్టా n మనకి 0నే వచ్చింది. సో ఏమొస్తుంది? KP is equal KC into RT whole to the power of 0. RT పవర్ 0 అంటే ఎంత వస్తుంది స్టూడెంట్స్? 1 అన్నమాట. ఏ పవర్ 0 అంటే 1, అలానే RT పవర్ 0 అంటే 1. సో ఏదైనా పవర్ ఏ పవర్ 0 అంటే 1 అంటాం, అలానే RT పవర్ 0 అంటే 1 అంటాం. ఇది మొత్తం 1 అయిపోయింది. సో KP is equal to KC. సో ఇక్కడ డెల్టా n అనేది 0 అయితే
మనం 3 కేసెస్ డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ డెల్టా n ఈక్వల్ 0 సో కేపీ ఈజ్ ఈక్వల్ కేసీ. ఆబ్జెక్టివ్లో అయితే డెల్టా n 0 అయితే కేపీ ఈజ్ ఈక్వల్ కేసీ. నోట్ ఇఫ్ డెల్టా n ఈక్వల్ 0 కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ. కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ అని మనం డిస్కస్ చేసుకున్నాం, చదివాం. సో సేమ్ అంతే వచ్చింది చూడండి. డెల్టా n వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ ఈక్వేషన్లో. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ వచ్చింది. సో నెక్స్ట్ మనకు తెలుసుగా నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, n2 + 3h2 gives rise to 2nh3. సో నెక్స్ట్ సెకండ్ వన్. సో ఈ సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ దాంట్లో ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ రోమన్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. నోట్ చేసుకోండి. సెకండ్ రోమన్ ఏంటి స్టూడెంట్స్, మనకి n2 + 3h2 gives rise to అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఈక్విలిబ్రియం 2nh3. ఇక్కడ కూడా గ్యాసెస్ ఇచ్చాడు, గ్యాసెస్ రియాక్టెంట్స్, గ్యాసెస్ ప్రొడక్ట్స్, ఫిజికల్ స్టేట్స్ అన్నమాట, బ్రాకెట్స్లో ఇస్తాడు. సో మనకి ఎలా సాల్వ్ చేయాలి స్టూడెంట్స్, మనం కేపీ కేసీని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ద రిలేషన్షిప్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఈస్ the relationship between KP and KC is KP is equal formula students, KP is equal KC RT whole to the power of డెల్టా n. ఇది ఫార్ములా. సో దీని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకి డెల్టా n అంటే ఏమంటాం స్టూడెంట్స్, డెల్టా n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్స్. సెంటెన్స్ ఫార్మేషన్లో రాయట్లేదు మేడం స్టూడెంట్స్. సో ప్రొడక్ట్స్లో నుంచి రియాక్టెంట్స్ సపరేట్ చేయాలి. ప్రొడక్ట్స్ ఎంత 2 మోల్స్, రియాక్టెంట్స్ ఎన్ని ఉంటే అంత సమ్ చేసుకోవాలి. ఎంత స్టూడెంట్స్ 1 + 3 అన్నమాట, 1 + 3. సో 4 అయితే అంటే 2 - 4 డెల్టా n ఈజ్ ఈక్వల్ టు 2 - 4. డెల్టా n అనేది -2. ఇఫ్ డెల్టా n అనేది నెగిటివ్ అయితే మనం ఏం చెప్పాం, కేపీ లెస్ దాన్ కేసీ అన్నాం. సో లేదు, డెల్టా n వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ డెల్టా n వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. Substitute delta n value in equation 1. Equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, KP is equal KC RT, KP is equal KC RT whole to the power of delta n ఉన్న చోట ఎంత రాయాలి, -2. సో ఇక్కడ మనకి 1/RT² అయితేగా KP is equal KC 1/RT whole square. సో ఇక్కడ ఈ కేసులో మనకి సో ఇటువైపు కేపీ కేసీలో ఇన్వర్స్లీ ఇది సో డినామినేటర్లో ఉంది కాబట్టి కేపీ లెస్ దాన్ కేసీ వస్తుంది. డెల్టా n నెగిటివ్ అయితే కేపీ లెస్ దాన్ కేసీ ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకు తెలుసు, ఇఫ్ డెల్టా n ఈక్వల్ టు నెగిటివ్, నెగిటివ్ అయితే if delta n equal to negative, KP less than KC, delta n నెగిటివ్ అయితే KP less than KC అని తెలుసు.
సో ఇలా ఈ కేసులో సో కేపీ లెస్ దాన్ కేసీ వస్తుంది, ఎందుకంటే డెల్టా ఎన్ వాల్యూ నెగిటివ్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ మనకి ఈక్వేషన్ తెలుసుగా, 3SO2 + O2 గివ్స్ రైస్ టు, ఆ ఈక్వేషన్ చేస్తున్నా. థర్డ్ వన్ నోట్ చేసుకోండి, థర్డ్ రోమన్ సెకండ్ దాంట్లో (2SO2 of G plus O2 of G gives rise to 2SO3 of G. 2SO3 of G. సో సేమ్ అంతే, డెల్టా ఎన్ కూడా ఇక్కడ కూడా నెగిటివ్ వస్తుంది, కేపీ లెస్ దాన్ కేసీ వస్తుంది ఈ కేసులో కూడా. ద రిలేషన్షిప్ బిట్వీన్ KP and KC is KP is equal KC RT whole to the power of delta n. ఇది ఫార్ములా. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాను. డెల్టా ఎన్ ఎంత వస్తుంది స్టూడెంట్స్? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. సో డెల్టా ఎన్ ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్, ఇందాకలాగే ప్రొడక్ట్స్లో 2 ఉంది, సో రియాక్టెంట్స్లో 3 ఉంది. 2 - 3 డెల్టా ఎన్ ఈక్వల్ టు -1. డెల్టా ఎన్ -1. డెల్టా ఎన్ నెగిటివ్ అయితే కేపీ లెస్ దాన్ కేసీనేగా. సో మనం లేదంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ డెల్టా ఎన్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ delta n value in equation 1. Substitute delta n value in equation 1. In equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. KP is equal KC RT power -1. సో ఈ కేసులో కూడా KP is equal KC 1/RT power 1. సో A power -1 అంటే 1/A రాస్తాం. అలానే సిన్స్ A power -1 అంటే 1/A ఎలా రాస్తామో ఇది కూడా అంతే. సో ఈ కేసులో మనకి KP less than KC అయింది. KP less than KC ఇలా రాసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఆబ్జెక్ట్కి ఇస్తే డెల్టా ఎన్ నెగిటివ్ వస్తే డెల్టా ఎన్ వాల్యూని బట్టి చెప్పేయచ్చు కేపీ లెస్ దాన్ కేసీఆర్. కేపీ ఇఫ్ డెల్టా ఎన్ అనేది మనకి నెగిటివ్ ఉంది కాబట్టి కేపీ లెస్ దాన్ కేసీ. సబ్స్టిట్యూట్ చేయకుండా చెప్పవచ్చు, లేదు ఇలా సబ్స్టిట్యూట్ చేసేనా మనం చూసుకోవచ్చు. దీంట్లో లాస్ట్ రోమన్ స్టూడెంట్స్, ఫోర్త్ రోమన్ చూస్తాం, నోట్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం ఫోర్త్ వన్. సో ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. CaCO3 ఆఫ్ సాలిడ్ గివ్స్ రైస్ టు CaO ఆఫ్ సాలిడ్ ప్లస్ CO2 ఆఫ్ గ్యాస్. ఇక్కడ చూడండి 2 సాలిడ్స్ ఉన్నాయి మనకి. సో సాలిడ్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. The relationship between KP and KC is KP is equal KC RT whole to the power of delta n. RT whole to the power of delta n అని చదువుకోవాలి. ఈక్వేషన్ 1 ఇచ్చాను. ఇక్కడ డెల్టా ఎన్ అంటే
ఇదే మెయిన్ స్టూడెంట్స్ డెల్టా ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. సో ప్రోడక్ట్స్లో నుంచి రియాక్టెంట్ ఓన్లీ గ్యాసియసే అంటున్నాం, ఇక్కడ గ్యాసెస్ మాత్రమే కన్సిడర్ చేయాలి. సాలిడ్స్ ఉన్నాయి, సాలిడ్స్ మోల్స్ని కన్సిడర్ చేయకూడదు, గ్యాసెస్ మోల్స్నే కన్సిడర్ చేయాలి. గ్యాసెస్ ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్? ఇక్కడ మనకి గ్యాసెస్ ఒకటే ఉంది, ఒక మోలే ఉంది. 1 - 0 1 మైనస్ ప్రోడక్ట్స్లో లేవు, సాలిడ్ ఉంది. 1 - 0 ప్రోడక్ట్స్లో 1 మోల్ ఉంది, రియాక్టెంట్స్లో లేదు. సో డెల్టా ఎన్ ఈక్వల్ టు 1 పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో ఇఫ్ డెల్టా ఎన్ పాజిటివ్ అయితే కేపీ గ్రేటర్ దాన్ కేసీ అయితే సబ్స్టిట్యూట్ డెల్టా ఎన్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ delta n value in equation 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి ఇక్కడ డెల్టా n ఉన్న చోట. kp is equal kc rt power 1. సో అన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ kp గ్రేటర్ దాన్ కేసీ అయితే kp గ్రేటర్ దాన్ కేసీ. సో కేపీ పెరిగితే కేసీ కూడా పెరిగింది. అక్కడేమో కేపీ పెరిగితే కేసీ తగ్గిద్ది, లేదంటే కేసీ పెరిగితే సో కేపీ తగ్గిద్ది అనమాట. ఇన్వర్స్లీ రిలేటెడ్ ఇక్కడ డైరెక్ట్లీ. సో కేపీ గ్రేటర్ దాన్ కేసీ లేదంటే నోట్. ఇఫ్ డెల్టా ఎన్ పాజిటివ్ మీన్స్ పాజిటివ్ వాల్యూ అనమాట. పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి సో డెల్టా ఎన్ అనేది 1గా పాజిటివ్ వాల్యూగా. సో కేపీ గ్రేటర్ దాన్ కేసీ. ఇది స్టూడెంట్స్ సో ఇచ్చిన కెమికల్ రియాక్షన్స్కి కేపీ కేసీని ఫైండ్ అవుట్ చేయడం. సో ఫస్ట్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ చూసాం. మెయిన్ దీంట్లో డెల్టా ఎన్ని బట్టి మనం ఆ రియాక్షన్స్ని సో సాల్వ్ చేస్తాం అనమాట. కేపీ ఈక్వల్ టు కేసీ ఎప్పుడైతే డెల్టా ఎన్ అనేది సో 0 అయినప్పుడు, డెల్టా ఎన్ నెగిటివ్ అయితే కేపీ లెస్ దాన్ కేసీ అయితే, డెల్టా ఎన్ పాజిటివ్ అయితే కేపీ గ్రేటర్ దాన్ కేసీ. ఇది స్టూడెంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.